ఏసీ గదులు దాటి వెళ్ళట్లే. క్షేత్రస్థాయిలో పని చేయాలంటున్నా కొందరు అధికారులు వినట్లే. అసంతృప్తిగా ఉంది, వారి తీరు మారాలి, నిబద్ధతతోనే గుర్తింపు వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడి స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ. ఇప్పుడు వాళ్ళు వినట్లేదు, అసంతృప్తిగా ఉంది, వాళ్ళ తీరు మారాలి అంటే వినని అధికారిని తీసి అవతల నెట్టేయండి. మీకు అధికారం ఉంది కదా, అధికారం ఉంది కదా. ఏ అధికారి అయితే కరప్షన్ పాల్పడుతున్నాడో ఆ అధికారిని తీసి అవతల పడేయండి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి, వాళ్ళు చేసిన దోపిడీ చేసిన సంపద మీద రైడ్స్ చేయించండి, విచారణ చేయించండి. ఎక్కడ పోయండి? సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమి కొన్నాడు అని యాచారం దగ్గర ఒక పెద్ద వార్త వచ్చింది కదా, వాస్తవమే కదా. 25 ఎకరాలు ఆయన పేరు మీద, ఇంకా దానికి బినామీల పేర్లతో ఇంకా 100 ఎకరాల పైన అన్నారు. మరి ఏమైంది? అది ఏమైంది? జిఎస్టీ స్కాము దాదాపు 1000 కోట్ల స్కామ్. అది ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి ఆనాడు సోమేష్ కుమార్ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఆ శాఖకి. మరి ఆ సోమేష్ కుమార్ మీద జిఎస్టీ స్కామ్ కుంభకోణం ఏమైంది? వీళ్ళందరి దగ్గర నుంచి ఆ సంపదని రికవరీ చేయడానికి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒక జయేష్ రంజన్, ఒక సందీప్ కుమార్, ఒక రజత్ కుమార్, ఇంకా ఇట్లాంటి చాలామంది ఐఏఎస్లు, అవినీతికి పాల్పడ్డ ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళ నవీన్ మిట్టల్ మీ దగ్గరే ఉన్నాడు, అమోయ్ కుమార్, ఈడీ కేసు నమోదైంది కానీ మరి ఏమైందో అర్థం కావట్లే. ఒక్కొక్క ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఆస్తులు ఎంత అండి? ఒక్కసారి రేవంత్ రెడ్డిని దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. నవీన్ మిట్టల్ పోయిన ప్రభుత్వ హయాంలో కేటీఆర్కి అండగా నిలబడి ఆయనకి దోషపెట్టి ఈయన దోసుకున్న సొమ్ము ఎంతో ఒక్కసారి లెక్క తీయండి. ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు మీద, ఆయన బినామీల పేర్ల మీద, నవీన్ మిట్టల్కి దగ్గరగా పనిచేసిన ఆయన పాక రమేష్ వీళ్ళ ఆస్తుల మీద ఒక్కసారి లెక్కలు తీయండి బయటికి. మరి అట్లాంటి ఐఏఎస్ అధికారులని మీరెందుకు ఇంకా దగ్గర పెట్టుకుంటున్నారన్న ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. వాళ్ళ తీరు మారతలేదు, మారదు. కొంతమంది అసలే మారదు, వాళ్ళ పైసలకి అలవాటు పడ్డరు, అవినీతికి అలవాటు పడ్డరు. మరి ఆ అధికారులను మార్చాలి కదా. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఏళ్ల పాటు సేవలు అందించే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జనం ప్రయోజనాల కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నోట్ ఫైల్ సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా రాజకీయ నాయకుల ప్రతి ఆలోచన, ప్రకటనలో మంచి చెడులను విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది. లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి, మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పేరిట విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రచించిన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆదివారం బేగంపేటలోని ఐఏఎస్ అధికారుల ఇన్స్టిట్యూట్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గతంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో శ్రమించేవారు. ప్రజలు అంతే గొప్పగా వారి గురించి మాట్లాడుకునేవారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనిచేయాలి అని ఆదేశిస్తున్నా కొందరు అధికారులు వినని పరిస్థితి. వారు ఏసీ గదులను విడిచి వెళ్ళట్లేదు. ఈ విషయంలో నేను అసంతృప్తిగా ఉన్నా. అధికారుల ఆలోచన విధానంలో మార్పులు రావాలి. నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది. మంత్రుల విద్యార్హతలు నేపథ్యానికి వారికి కేటాయించే శాఖలకు సంబంధం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అధికారులే చొరవ తీసుకొని తప్పప్పులు విశ్లేషించి హెచ్చరించాలి అని సీఎం పేర్కొన్నారు. వాళ్ళు ఎందుకు వినట్లేదు, వాళ్ళు ఎందుకు మారట్లేదు? ప్రభుత్వం యొక్క పాలనా విధానము వాళ్ళు అనుకున్నట్టుగానే ఉన్నది కాబట్టి వాళ్ళు మారతలేరు. భిన్నంగా లేదు కాబట్టి వాళ్ళు మారతలేరు. ప్రజల వైపున లేదు కాబట్టి వాళ్ళు మారతలేరు. వాళ్ళు అంతే ఉంటారు, మనం ఇంతే ఉంటాం. వాళ్ళు లూటీ చేస్తున్నారు, మనము లూటీ చేద్దాం, అవసరమైతే ఇద్దరం కలుద్దాం. ఈ ఆలోచన ఉన్నది. ఎందుకు వస్తున్నది వాళ్ళకి ఆలోచన? వాళ్ళు దాని నుంచి ఎందుకు బయట పడలేకపోతున్నారు? బాధ్యత ఎవరిది? రూల్ చేయాల్సింది ఎవరిది? పాలకుడిదే కదా. అలాంటి అధికారులే ఆదర్శం. గత అనుభవ సారాన్ని పుస్తక రూపంలో తీసుకురావడంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు విజయవంతమయ్యారు. గతంలో ప్రజాప్రతినిధులు ఏదైనా ప్రస్తావిస్తే అధికారులు అందులోని లోటుపాట్లు విశ్లేషించేవారు. కానీ ఇప్పుడేమో ఒక తప్పు చేద్దామంటే 3 చేద్దామనే అధికారులను చూస్తున్నాం. కొత్తగా ఎంపికైన ఐపీఎస్లలో కొందరు శిక్షణలో ఉన్నప్పుడే యూనిఫామ్ వేసుకొని మరి ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారు. ఈ ధోరణి సమాజానికి మంచిది కాదు. కొంతమందిలో అయినా మార్పు రావాలి అని ఈ వేదికపై ఈ విషయం చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే మేమేమంటున్నాం అంటే, ఎవరెవరైతే కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అవతలికి నెట్టేయండి. వాళ్ళ మీద ఎంక్వైరీకి ఆదేశించండి.
వాళ్ళు సంపాదించిన సంపదను రికవరీ చేయండి. అదేమి 5 కోట్లు 10 కోట్ల లెక్క కూడా కాదు, మళ్ళీ వందల వేల కోట్ల లెక్కే. నవీన్ మిట్టల్ ఆస్తులు లెక్క తీయండి, అమయ్ కుమార్ ఆస్తులు లెక్క తీయండి. ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయినారు కదా. డిఓపిటి ఏం చేస్తున్నది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న డిఓపిటి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఇక్కడ నుంచి ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళి ఉంటాయి గత 10 సంవత్సరాలుగా? ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారా? అంటే వాళ్ళు ఢిల్లీలో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అంత పవర్ఫుల్, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా. వాళ్ళొక్క కేసు వస్తే మొత్తం మూకుమ్మడిగా ఒక తాటి మీద నిలబడతారు వాళ్ళు. సో వీళ్ళు వాళ్ళని టచ్ చేయడానికి కూడా అంత ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం. మీరు ఎంతమందిని ప్రాసిక్యూట్ చేసి ఎంతమందిని జైల్లో పెట్టి లెక్కలు తీయండి. దేశంలో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లను జైల్లో పెట్టిరు?